ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు దాని 2 మినిస్టర్లు వాళ్ళు పట్టించుకోవట్లేదు. టీఆర్ఎస్ పార్టీలు మాతో పాటు వచ్చి ధర్నా చేయమంటే వాళ్ళు రావట్లేదు. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ఈ వేదిక గాంధీ భవన్ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా, బీసీల మీద మీకు ప్రేమ ఉంటే మాకు సపోర్ట్ చేసేయండి, బీసీలకు సపోర్ట్ చేయండి. టీఆర్ఎస్ పార్టీలు అయితే మాతో పాటు కొట్లాడాలి, బీజేపీలు అయితే మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆ బిల్లు సర్టిఫికేట్ అప్రూవ్ చేయాల్సిందిగా వాళ్ళకి డిమాండ్ చేస్తూ, ఇప్పుడే నాకు మన సోషల్ మీడియాలో టీవీలలో చూస్తున్నాం, ఈ భారతదేశంలో ఈ బీజేపీ కానీ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన పార్టీలు కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పార్టీ ఎన్డీఏకి సంబంధించిన అందరూ మా రాహుల్ గాంధీ గారు లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి చాలా డీటెయిల్డ్గా అనుభవం పేరుస్తామని చెప్పి ఆ ఓటర్ లిస్టులకు సంబంధించి బెంగళూరులో కానీ, బాంబేలో కానీ, యూపీలో కానీ, బీహార్లో కానీ, మహారాష్ట్రలో కానీ ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఆ దొంగ ఓట్లతో వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు 1 సైడ్ చేస్తున్నారు అనే ఉద్దేశం బయటికి తీసుకొస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి రాహుల్ గాంధీ గారికి నోటీస్ ఇచ్చింది. ప్రూఫ్స్ ఉంటాయి, ప్రూఫ్స్ అన్ని ఎక్కడెక్కడ ఒక ఇంటి నెంబర్ మీద ఎంతమంది ఉన్నారు, ఒక ఇంటిలో ఎంతమంది ఉన్నారు, ఒకటే గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఒక కాన్స్టిట్యూన్స్ లో ఎన్ని వాళ్ళకి సంబంధించిన ఓట్లు వేయాలని ప్రూఫ్స్ తో సహా చూపించి ఈ రోజు ఢిల్లీలో ర్యాలీ చేస్తుంటే రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని ఇద్దరిని మా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినందుకు మేము ఇక్కడ నుంచి మా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ, మీరు ఎన్ని అరెస్ట్ చేసినా, ఎంత కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ మీద ఎన్ని కేసులు పెట్టినా రాబోయే రోజులలో మొన్ననే మీకు 240 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఓడగొట్టినట్లే ఇండైరెక్ట్లీ కొన్ని టీడీపీ లాంటి కొన్ని వేరే నితీష్ కుమార్ గారు పార్టీ నుంచి వాళ్ళ వెంటిలేటర్ మీద నడుపుతున్న బీజేపీ పార్టీకి త్వరలోనే మా రాహుల్ గాంధీ గారు బుద్ధి చెప్తారు. నెక్స్ట్ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో పక్కా రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని అవుతారు. అది దృష్టిలో పెట్టుకోమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా. ఈరోజు నాకు వచ్చిన అప్లికేషన్స్ దాదాపు 32-34 వచ్చినాయి. దానిలో ముఖ్యంగా నాకు అర్థమైంది, ఆ లబ్ధిదారులు వచ్చి వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చింది. దానికి సంబంధించిన అందరికీ రేషన్ కార్డ్స్ సమస్య ఉంటే రేషన్ కార్డ్స్ వచ్చినాయి, థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్పారు మా ప్రభుత్వానికి. దాంతోపాటు మిగతా అన్ని స్కీమ్లు వస్తున్నాయి. మేము రెండింటిలో ఉంటున్నాం, సొంత ఇంటి కళ మాకు కూడా కావాలని ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో భాగంగానే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు నుంచి మేము ఇచ్చినా కూడా ఫస్ట్ ఫేజ్లో ఇల్లు లేని వాళ్ళు అందరికి ఇస్తున్నాం. స్థలం లేదు మాకు, సో కాబట్టి ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. దీని మీద ఈ రెండింటి మీద వాళ్ళు ఇచ్చిన చిన్న వేరే కొన్ని వాళ్ళ అప్లికేషన్స్ మీద ప్రత్యేకంగా మా సీఎం గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి, సంబంధిత మంత్రులకు, సంబంధిత అధికారులకు మేము అన్ని ఫార్వర్డ్ చేసి దానికి ప్రయారిటీ బేసిక్లో చేయాలని అందజేస్తాం. అతి ముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే ఇళ్ళ సమస్య ఉంది, ప్లాట్లు లేవు. దాని మీద గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని వాళ్ళకి ఏం చేయాలనే దాని మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. 10 సంవత్సరాల నుంచి, గడిచిన 10 సంవత్సరాల నుంచి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ సంవత్సరానికి ఒక్కొక్క వార్డు కానీ ఒక్కొక్క నియోజకవర్గానికి కానీ 2,000 3,000 ఇండ్లు ఇచ్చున్నా, రేషన్ కార్డ్స్ ఇచ్చున్నా, వేరే స్కీమ్స్కి సంబంధించిన ఏమి ఇచ్చున్నా కూడా ఈరోజు ఇంత ప్రజలు ఇబ్బంది పడేది కాదు, ఇంత ప్రెజర్ పడేది కాదు. దాంట్లో దృష్టిలో పెట్టుకొని మేము ఫస్ట్ క్లాస్ కింద ఇందిరమ్మ ఇల్లు 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇస్తున్నాం. రేషన్ కార్డ్స్ సమస్య ఉంటే అది నిరంతర ప్రక్రియ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 3,9,00,000 మందికి అందరికీ రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. దాంట్లో లేని వాళ్ళకు యాడెడ్ డిలీషన్ ఉండే అవి కొత్త రేషన్ కార్డ్స్ అన్నీ ఇస్తూ వాళ్ళకి ఆ సన్నబియ్యం కార్యక్రమం కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మా ప్రభుత్వం చేసిన మేము ఇచ్చిన గ్యారంటీలో ఒక్కొక్కటి ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా చేసే కార్యక్రమం కానీ, 200 యూనిట్ల వరకు 0 పవర్ బిల్ కానీ, 500 రూపాయలకే సిలిండర్ కానీ, అమ్మ ఆదర్శ పాఠశాలకు అక్కడున్న మహిళా సంఘాలు అధ్యక్షురాలు చేసి ఆ మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా స్కూళ్ళల్లో, గురుకుల పాఠశాలల్లో, బీసీ పాఠశాలలో దానికి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ కింద మేము అన్ని స్కూల్స్కి సంబంధించిన బుక్స్ కానీ, డ్రెస్సులు కానీ, ప్రయారిటీస్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ అన్నీ చేస్తున్నాం. దానికి నిదర్శనమే మీరు చూడండి, ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో 1,40,000 మంది ప్రైవేట్ స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చారు. కాన్ఫిడెంట్ వచ్చింది.
దాదాపు 35,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసినాం, 13,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చినాం. ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో ఆ ఫెసిలిటీ అంతా ఇచ్చినాం కాబట్టి దానికి రిజల్ట్ 1,40,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో గెయిన్ చేస్తున్నారు. సో దాంతోపాటు ఇక్కడ వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం. దాంతోపాటు ఒక్కొక్క మహిళా సంఘానికి మా మునపటి చూసుకుంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఆర్టీసీ బస్సులకు వాళ్ళకి యజమానులు చేసి ఆ ఆర్టీసీ బస్సులకు సంబంధించిన డ్రైవరు, కండక్టరు, గవర్నమెంట్ ట్యాక్స్లు అన్ని కూడా ఒక్కొక్క మహిళా సంఘానికి ఒక బస్సు నుంచి 70,000 రూపాయలు వాళ్ళకి డిపాజిట్ చేసి వాళ్ళ మహిళా సంఘాలకు ప్రోత్సహిస్తున్నాం. దాంతోపాటు వాళ్ళకి పవర్ ఈ కార్పొరేట్ కంపెనీలు చేసే ఈ సోలార్ కంపెనీకి సంబంధించినవి కూడా మహిళా సంఘాల ద్వారా ముందుకోవాలని, దాంతోపాటు ఆ రైస్ మిల్లర్స్ ప్యాడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అవి కూడా మహిళా సంఘాల ద్వారా ఆ రైస్ మిల్లు కానీ ఆ గోదాములు కానీ ముందుకోవాలని అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకంగా రైతుల విషయానికి వస్తే తెలంగాణ రైతులందరికీ మేము ఆ పార్టీ వచ్చిన తర్వాత అందరికీ రైతు భరోసా వేసే కార్యక్రమం చేస్తున్నాం, అందరికీ ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందున్న ముఖ్యమంత్రులు కానీ రాబోయే ముఖ్యమంత్రులు కానీ వేరే రాష్ట్రంలో భారతదేశంలో ముఖ్యమంత్రులు కానీ ఎవ్వరూ చేయని సాహసం దాదాపు 26 లక్షల మంది రైతులకు 2 లక్షల లోపు 21,000 కోట్లతో ఒకటే ఒక సిగ్నేచర్తో రుణమాఫీ చేస్తున్నాం. అందరికీ రైతులకు వరి పండించిన రైతులకు అందరికీ బోనస్ కూడా ఇస్తున్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీదలందరూ హాస్టల్ ఉన్నోళ్ళు కానీ, బీసీ హాస్టల్ ఉన్నోళ్ళు కానీ, గురుకుల హాస్టల్ ఉన్నోళ్ళు కానీ, ఎస్సీ హాస్టల్ ఉన్నోళ్ళు కానీ ఆ పిల్లలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ తెల్ల రేషన్ కార్డు ఓటర్స్ అందరికీ ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమం చేసినాం. దాంతోపాటు ఈ యువకులకు అందరికీ మీకు తెలుసు మా సీఎం గారు చెప్తున్నారు, అందరికీ ఉద్యోగాలు ఇచ్చినాం. గవర్నమెంట్ నుంచి కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇచ్చిన్నాం. అవి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు పేదల సొంత ఇంటికల నెరవేర్చే కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చున్నాం. అందరూ చాలా స్పీడ్గా అంటే వాళ్ళు చాలా సంతోషంగా 5 లక్షల రూపాయలు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం. ఇట్లా ఇవన్నీ ఒక్కొక్క స్కీమ్ ఇవన్నీ మేము చేసుకుంటూ పోతున్నాం. అధికారం ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు ఫామ్ హౌస్లో పడుకున్నారు. ఇప్పుడు అధికారం వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ప్రజలను వదిలిపెట్టి ఫామ్ హౌస్లో పడుకున్నారు. అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వమంటే ఇవ్వరు. దాంతోపాటు మరి ముఖ్యంగా ఈరోజు లాస్ట్ వీక్ వర్షాలు పడ్డాయి, లాస్ట్ 3 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి. అంతకుముందు కేటీఆర్ గారు, హరీష్ గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు హైడ్రా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళందరూ పార్టీలకు పోయి ఆ స్లమ్ ఏరియాలో వాళ్ళు పట్టుకునే కార్యక్రమం చేశారు. ఇప్పుడు కరెక్ట్ హైడ్రా ఏం చేస్తుంది అనేది తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు ఇప్పుడు మన అందరికి అర్థమైంది. వాళ్ళందరూ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడు ఆ కాలనీలో పోయి ఆ స్లమ్లలో మేము ఇక్కడే పడుకుంటాం, న్యాయం జరగాలని అన్నారు. ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు నిద్రలు చేయాలి. ఇప్పుడు హైడ్రా ఏం చేస్తుంది, కరెక్ట్ చేస్తుందా తప్పు చేస్తుందా అనేది వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్తే ప్రజలు చెప్తారు. ఎందుకంటే